దాంట్లో మెసేజ్ కూడా ఇవ్వచ్చు. అసలు ఏ కథలోనూ మెసేజ్ ఉంటుంది అంతర్గతంగా. ఒక దుష్టుడు చివరికి నశించును, మంచి ఎప్పుడు జయించును. ఏ సినిమా అయినా సరే, నువ్వు ఫోక్లోర్ తీసుకో, పాత కథలు, థ్రిల్లర్ తీసుకో, ఏదైనా తీసుకో, అదే మెసేజ్. అయితే ఈ మిగతా డ్రెస్సింగ్ వల్ల చెప్పదలుచుకుంది కూడా మనం కవర్ ఇట్ అప్ ఇస్తే అది ఎక్కడో మరుగున పడిపోతుంది. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ అని చెప్పి 4 పాటలు, 4 హీరో హీరోయిన్లు, వాళ్ళ డ్యూయెట్లు, వాళ్ళ రొమాన్స్, వాళ్ళది సినిమా పార్లెన్స్లో ఎస్కేపిస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటారు. ఒక ఎస్కేపిస్ట్ లాగా ఒక ఎంటర్టైన్మెంట్. ఒక ఫిల్మ్ మేకర్కి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఏమైనా ఉంటుందంటారా? నేను అది ఒక అట్లా అనకూడదు కూడాను. ఎందుకంటే వాళ్ళు కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఇది ఎట్లా రికవర్ చేయాలనే ఒక థియరీ మీద వస్తారు కాబట్టి, రిటర్న్స్ వస్తాయని నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుకోవట్లో తప్పదు. మీరు సినిమాలు ప్రూవ్ చేసే కదా సార్. అది కాదు, అది నేను ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఇంత వేల మంది మనుషుల్లో ఒక 50 మంది అయినా నన్ను మెచ్చుకుని ఈ పనిని ఉండాలని నా ధ్యేయం. సో ఆ దృష్టిగా వెళ్తా కాబట్టి దెన్ ఐ విల్ పికప్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ మోస్ట్లీ లైక్డ్ బై దట్ మైనారిటీ అనండి. పోనీ మెజారిటీ అనేటప్పటికీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు సూత్రధారులు మీరు మాట అంటున్నారు కాబట్టి ఒక ధ్యేయం పెట్టుకున్నాను. ఏంటంటే మరుగున పడిపోతున్నటువంటి ఒక జానపద కళని తీసుకుందాం. ఇట్లాంటి జానపద కళ తీసుకున్నప్పుడు దీనికి ఇతివృత్తం ఏదైతే బాగుంటుంది, దుర్మార్గుడిని చంపటం కాదు, వాడిలోని దుర్మార్గాన్ని చంపితే తప్ప శాశ్వతంగా ఎరాడికేట్ కాదు. దాని మీద స్టార్ట్ అయిన తర్వాత ఏ పాత్రలు మనం పెట్టుకోవాలి, ఏ పాత్రలకు మనం వెళ్ళాలి. నిజానికి ఒక చిన్న మైనారిటీ వాడు ఏం చేయలేడు. దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది ఎక్కడో ఒక చోట, ఒక కాకి కనుక తెస్తే 100 కాకులు అరుస్తాయి, వచ్చి పెడతాయి, అందరు అటెన్షన్ తీసుకొస్తాయి. మనుషుల్లో లేదు సంఘీభావం. నాకెందుకులే, పక్కవాడు ఏదో అయిపోయాడు, వాడు కొట్టుకుంటారు, మనం ఎందుకు దీంట్లో ఇరుక్కోవటం అని తప్పుకుంటాడు. ఎప్పుడైనా సరే నలుగురు కలిస్తే తప్ప, సంఘీభావం ఉంటే తప్ప ఒక దుర్మార్గుడిని మనం ఎదిరించడం కానీ ఏదైనా చేయలేము. లేకపోతే సింగిల్గా వెళ్ళి కొండను ఢీ కొట్టినట్టు. నాగేశ్వరరావు గారి క్యారెక్టరు చాలా చోట్ల మెన్షన్ చెప్తూనే ఉంటాడు. తర్వాత అక్కడ మనం డీటెయిల్డ్గా తర్వాత వెళ్ళినప్పుడు కొంతమంది నిజానికి చాలా గ్రొటెస్క్ అన్యాయం జరిగినా కూడా, అంటే తన వైఫ్ని ఒకడొచ్చి మొలెస్ట్ చేసినా కూడా ఏమీ చేయలేనటువంటి ఒక అసహాయ స్థితి ఉంటుంది. అక్కడ మనం కులం మాట ఎత్తుకోవద్దు. వాడు చెప్పేటప్పుడు చెప్తాడు, నాకు అది వచ్చిన క్షాత్రీయ ధర్మం లేదు నా దగ్గర, ఎంతసేపు అవి నేర్చుకున్నాను తప్ప, నాతిచరామి అవి నేర్చుకున్నాను తప్ప ఎదిరించాలని నేను ఏనాడు నేర్చుకోలేదు. నా జీవితం అంతా ఇలా అయిపోయింది. మొత్తం ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోయి మొత్తం ఏ తుఫాను వచ్చి కొట్టుకెళ్ళిపోవాలనిపిస్తుంది. అది అనిపిస్తుంది, అంత కసిది నాలో ఇప్పుడు అంటాడు. పెద్ద అన్యాయం జరిగిపోయింది కదా, పెద్ద. అప్పుడు అంటుంది అమ్మాయి, మీ ఒక్కళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రపంచం నాశనం అవుతుంది కోరుకుంటారా? తప్పు కదా అది. సర్వేజన సుఖినో భవంతు, అది అన్యాయం గురికి కాబట్టి స్త్రీ అండి ఆ మాట అంటుంది. అసలు దాంట్లో కొన్ని సీన్స్ అయితే తనంతట తనే చచ్చిపోయినట్టుగా దండ ఇచ్చేసుకుంటుంది ఆ ఫోటో మీద. లేను నేను, ఇంకా మీ జీవితం నేను పనికిరాను. ఇంకా సినిమా టేక్ ఆఫ్ మీరు ఒక మంచి గ్రాఫిక్ ప్రజెంటేషన్తో మొదలు పెడతారు. అదొక అద్భుతమైన థాట్ సార్. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని కొడితే, ఒక 2 రక్త బిందువులు నేలను తాగితే ఆ 2 ఇంకొక 200 ఆయుధాలను ధరించిన ఇంకొక 2 మృగాల్లాగా, మానవ మృగాల్లాగా. ప్రతీకారం అనేది ప్రతివాడికి ఉంటుంది. ఆ ప్రతీకార వాంఛ అనేది ఎప్పుడైతే ఉందో, ఆ బ్యాక్టీరియా లాగా వాడు ఏనాటికైనా మా నాన్న వాళ్ళని అక్కడ పొలంలో చంపారు కాబట్టి వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబాన్ని నేను చంపేస్తాను వీడు అనుకుంటాడు. సో ఆటోమేటిక్గా దిస్ గోస్ ఆన్ లైక్ ఎ సైకిల్, ఇట్ నెవర్ ఎండ్స్ ఎనీవేర్. సో అన్లెస్ యూ టేక్ ఆఫ్ దట్ ఆ క్యాన్సరస్ రివెంజ్, అది ఆ ఎలిమెంట్ని కనుక రూట్ కాజ్ని కనుక తీయపోతే అది పర్పెచ్యుయేట్ అవుతుంది. కంటిన్యూషనే కాదు, ఇట్ విల్ పర్పెచ్యుయేట్. పుణ్య నదులు ప్రవహించాల్సినటువంటి దేశంలో పంటలు పండించే నీటి ప్రవాహం కాదు ఇది, దేశమాత చిందించిన కన్నీటి రక్త ప్రవాహం. కాబట్టి ఇది ఒక నాంది మాత్రమే. మేము కూడా వీఆర్ నాట్ టెలింగ్ ది సొల్యూషన్, దిస్ ఇస్ అవర్ విష్ఫుల్ థింకింగ్. ఇలా ఉంటే బాగుండే. లాస్ట్ని కూడా విష్ఫుల్ థింకింగ్ అనే చెప్తాను నేను. ఒక చెంబరికి కూడా ఒకటి వస్తుంది, ఒక చిన్న మెసేజ్, ఒక ఇది వస్తుంది, వాయిస్ ఓవర్. అక్కడ కూడా అలాగే చెప్పాం. అందరూ బాగుంటే నిజానికి ఇలా వితంతువులై ఇలా వీళ్ళు ఇదవక్కలేదు, ఇలా వయసులో ఉన్న కొడుకులను పోగొట్టుకుని తండ్రులు ఇలా వార్ధక్యంలో ఇలా బతకక్కలేదు. భూస్వామ్య వ్యవస్థ మీద
మైనారిటీస్ అవనండి, తక్కువ జాతుల వాళ్ళు అవనండి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అవనండి, వాళ్ళ అణగదొక్కబడిన విధానాన్ని చూపిస్తూనే మీరు హనుమత్ దాస్ క్యారెక్టర్ ద్వారా వాళ్ళు ఎంత ఆర్థికంగా ఇంకే విధంగా వెనకున్నా కూడా వాళ్ళకి ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉంటుంది అని మీరు నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ని మలిచిన విధానం ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అంటే త్రూ అవుట్ ద ఫిల్మ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన శంకుస్థాపనకి పిలిస్తే మనం ఏమిటి వెళ్ళడం బావా అని వాడు దుర్మార్గుడు వెధవాడు, వాడు ఆ వెధవ పిలవటం ఏంటి, మన తలుపుకుంటూ వెళ్ళిపోవటం ఏంటిమ్మా అని వాడి చెల్లెల దగ్గర మొత్తుకుంటాడు. ఏమిటిది ఈయన, దేనికైనా ఒక అర్థం ఉంది కదా అంటే ఆయన ఏమి సమాధానం చెప్పాడు, ముహూర్తం ఎన్ని గంటలకు అన్నారు అంటాడు. వదిలిపోయింది దాంతో, బయలుదేరాల్సిందే అన్న తర్వాత ఆ పద్ధతులు మనకు ఉన్నాయి అని ఈ జనరేషన్కి చెప్పాలని ఎలా వాళ్ళ భాషే వేరు, వాళ్ళు మాట్లాడే అవి కలగాల, శుభం కలగాల, అసలు ఆ టోన్ వేరు, ఆ ట్యూన్ వేరు, అవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత చాలా విరక్తిగానే ఉంటాడు బావమరిది. మురళీమోహన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ కాదు, ఈ నోస్ ది క్యారెక్టర్. భార్య దగ్గర ఏమో చేయకూడదు అంటారా అని, మీరు ఏదో పంతాలు పెట్టుకుంటున్నారని విన్నాను. చూడు గమ్మత్తుగా ఆ సింబాలిక్గా ఎలా ఉంటుందో చూడు. ఆ వైఫ్ ఏమో అస్తమానం మంచానికి అంటి పెట్టుకుని ఉంటుంది, ఆవిడేమో ఒక పండితుడిని పిలిపించుకుని రామాయణం భారతం భాగవతం చదువుకుంటూ ఉంటుంది. అప్పటికీ ఆయన్ని హేళన చేస్తాడు, నీ కొడుకు చదువుతున్నాడు కదా రై ఏదో అనుకుంటారేమో మీరు, అట్ట కాదు అన్నాడు అని వాడిని హేళన చేస్తాడు. పదో పరకో